ఈ మొత్తం అన్ని స్టిక్కర్ బుక్స్ ఇది అవుతుంది. ఫ్రూట్స్ ఇది అవుతుంది కదా ఇక్కడ పెడితే ఫ్రూట్స్ mango, apple, banana, watermelon, grapes, orange. ఈ విధంగా ఇలాగా మొత్తం అవుతుంది టికెట్స్. ఇది Sorry, welcome, thank you, sorry, please. ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది అవుతుంది మ్యాథ్స్. Euro House present maths for kids. ఇలా చూస్తుంది. ఈ మ్యాథ్లో ఇది మొత్తం లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఇది Rabbit. What does a rabbit eat? Carrot. Rabbit eats carrot. అంటే ఇది ఇంగ్లీష్లో చెప్పింది. దీని ట్రాన్స్లేషన్ ఒకవేళ చేయాలనుకో తెలుగులో. ఇది మొత్తం టోటల్గా మనకి లాంగ్వేజ్. ఇక్కడ మొత్తం లాంగ్వేజ్ 10 లాంగ్వేజ్ ఉంటాయి. అది తెలుగు పెట్టాము ఇక్కడ. తెలుగు పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాము Rabbit. What? కుందేలు. కుందేలు ఏం తింటుంది? Carrot. Rabbit eats carrot. Carrot. Rabbit eats carrot. Grass. Parrot. What does a రామచిలుక. రామచిలుక ఏం తింటుంది? Green chili. Parrots eat green chili. పచ్చి మిరపకాయ. రామచిలుక పచ్చి మిరపకాయ తింటుంది. Cow. What does a cow eat? ఆవు. ఆవు ఏం తింటుంది? గడ్డి. Grass. Cow eats Grass. grass. గడ్డి. ఆవు గడ్డి తింటుంది. అదేవిధంగా మనకు ఒడియాలో కావాలంటే ఒడియా కూడా వస్తుంది. ఒడియా Rabbit. What does a rabbit eat? Pick one. Pick one. వస్తుంది అక్కడ తీసుకుని వస్తుంది. Rabbit eats carrot. Grass. घासो. गाय घासो खाए. ఈ విధంగా స్టిక్కర్ బుక్స్. ఇది మొత్తం ఫ్రెండ్స్ మోడల్ నంబర్, ఫ్రెండ్స్ ఇంగ్లీష్. Euro House presents మా పిల్లలు 6th అడిగేస్తాడు అది. Module 6. ఈ మోడల్ 6 ఇది అవుతుంది. మోడల్ Euro 1 House presents Learning French Module 1. ఇదేంటి ఫన్ విత్ రైమ్స్. Euro House presents నాన్న రైమ్స్ పాడతావా? రైమ్స్ పాడతావా? రైమ్స్ ఇది మొత్తము దీంట్లోనే మొత్తం ఉంటుంది. దీంట్లో కూడా మొత్తం లాంగ్వేజ్. తెలుగులో కాలం తెలుగులో చెప్తుంది, ఏ భాషలో కాలంటే లాంగ్వేజ్ చెప్తుంది. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది అనమాట. ఇది ఒక పార్ట్ 2. పార్ట్ 2 ఇది అవుతుంది రైమ్స్. ఓకేనా? ఇది అవుతుంది Euro House మోడల్ presents నంబర్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్. French Module 3. ఇది అవుతుంది 4. ఇది అవుతుంది 5. ఇది అవుతుంది 2. ఇది అవుతుంది జూనియర్ ఇంగ్లీష్ మేడం గారు. Euro House presents Learning English Module 3. ఇదేట్ అవుతుందంటే జూనియర్ ఇంగ్లీష్ ఇది అవుతుంది వాల్యూమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి. Whose photograph is this? అంటే హూయిజ్ ఫోటోగ్రాఫ్ ఇస్ దిస్ ఏదో చెప్తుంది కదా. దీంట్లో ये किसकी तस्वीर है? ఇందులో చెప్పింది మనం ఏ లాంగ్వేజ్లో కావాలనుకోండి. తెలుగులో Telugu. Whose photograph is this? ఈ ఫోటో ఎవరిది? This is my father, Mr. K. Rawat, and this is my mother, Mrs. Kiran Rawat. తెలుగులో ఈయన నా తండ్రి మిస్టర్ కే రావత్ అండ్ మా అమ్మ మిసెస్ కే ఇదేం రావత్. బ్యాటరీ ఉంటుందా? చార్జ్. ఒడియా అనుకోండి. ఓరియా. Whose photograph
ఒడియా. This is my father, Mr. यह मोरो पिता श्री के रावत एवं से पूछते मोरो माता श्रीमती किरण रावत. ఇదేనమాట. ఓకేనా, ఇది ఎలిమెంటరీ ఇంగ్లీష్. ఇది అవుతుంది ఎలిమెంటరీ ఇంగ్లీష్. ఇది మొత్తం అన్నమాట. ఇక్కడ కూడా Euro House present Learning English Volume 2. Excuse me, sir. Yes, please. ఇది కూడా మొత్తం లాంగ్వేజ్ ఉంటుంది మనకి. ఓకేనా మేడం. నెక్స్ట్ ఇది అవుతుంది సీనియర్ ఇంగ్లీష్. ఏ నాన్న వదిలే ఉన్నది. ఇది అవుతుంది మొత్తం Euro House present Learning English Volume 4. ఇది. ఇవన్నీ కొంత What time is it? చెప్తున్నాను. ఈ మొత్తం ఏదైతే అవుతుంది ఈ విధంగా మొత్తం మ్యాజిక్ కార్డ్స్ ఇది మొత్తం మన బుక్స్. ఓకేనా, ఇది పంచంద స్టోరీస్. ఇది అవుతుంది కాకా గాగా హిందీలో. ఇది కూడా మొత్తం Euro House present Ka Kha Ga. A से अदरक. अदरक एक जड़ है. A से अनार. अनार खाने से शरीर में खून बनता है. ఒకవేళ ఇది మన తెలుగులో వినాలి. तेलुगु. A से अदरक అంటే ఆతో అల్లం. అల్లం ఒక వేరు. దీన్ని మసాలాలో వాడతారు. A से अनार అంటే దానిమ్మ పండు. దానిమ్మ పండులో ఎర్రటి గింజలు ఉంటాయి. దానిమ్మ గింజలు తింటే మన శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. అంటే ఈ విధంగా మనకి ట్రాన్స్లేషన్ టోటల్గా ఇది కూడా 10 లాంగ్వేజ్ ఉంటుంది అనమాట, తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అవుతుంది, ఇది బెనిఫిట్స్ ఇంగ్లీష్ అనమాట. ద స్టోరీస్ టైమ్స్ ఏదైతే మొత్తం స్టోరీస్ ఏదైతే ఉంటుంది మొత్తం స్టోరీస్ అనేది. ఇది అవుతుంది స్మార్ట్ హ్యాబిట్స్ ఎట్ ఫర్ స్మార్ట్ స్టార్. దీంట్లో ఏదైతే చూపిస్తున్నారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, Euro House present Smart Habits for a Smart Star. Good sleep is very important for our health. After working all day, our body gets tired and sleep gives us energy again. అంటే మనకి ఇంగ్లీష్లో చెప్పింది, దీని లాంగ్వేజ్లో अच्छी नींद हमारी सेहत के लिए बहुत जरूरी है. दिन भर काम करने के बाद हमारा Translate शरीर थक जाता है और नींद మనం हमें ఏదైతే తెలుగులో వినాలనుకోండి, ఏ లాంగ్వేజ్ వినాలో తెలుగు. Telugu. అదేంటి సంతరా Good sleep is very important for us. మంచి నిద్ర మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజంతా బాగుంది, పిల్లలకు బాగుంటుంది. మన శరీరం ఇవన్నీ అంటే ఇది ఒక ఇంత మేడం గారు. మళ్ళీ శక్తిని ఇస్తుంది. ఇది అవుతుంది మనకి నైన్త్ +2 వరకు అనమాట. ఓకే, Euro House presents Encyclopedia. ఇది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్ ఉంటాయి దీంట్లో. మొత్తం సైన్స్. The human body is a unique machine made up of lots of different parts, all working together to keep us alive and well. You probably know the names of the bits we can see, but there are many more hidden deep inside us. చెప్పింది హిందీలో, ఇంగ్లీష్లో, నెక్స్ట్ హిందీ. मानव शरीर एक अनूठी मशीन है जो कई अलग-अलग हिस्सों से बनी है. మరి ఇవన్నీ కూడా మనకి వస్తుంది. Brain, liver, stomach, small intestine, large intestine, bones, bladder, kidneys, heart, lungs. ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ తాలుగా డీటెయిల్స్. ఏదైతే స్మాల్ అంటే సింగిల్ చెప్పింది, ఇది మొత్తం డీటెయిల్స్ చెప్తుంది అనమాట. ఇక్కడ బ్రెయిన్ అనుకోండి, ఏదైతే చెప్తుంది అనమాట. బ్రెయిన్ తాలుగా. The control center of the body's nervous system. The brain controls every activity of the body, such as moving the muscles and breathing. ये शरीर की तंत्रिका प्रणाली का नियंत्रण केंद्र है.
शरीर की हर गतिविधि को అన్ని రకాల मस्तिष्क नियंत्रित करता है। ఈ విధంగా ఇది ఎన్సైక్లోపీడియా మేడం గారు. ఇది అన్ని ఒక Learning with వద్దమ్మా వీడ్స్ ఇవ్వద్దు. ప్లస్